స్త్రీలు అనగానే ఏం చేస్తారు? ఎక్కువ శాతం మంది అమ్మ ఏ అందానికి వాళ్ళు ప్రాముఖ్యతనిస్తారు? అంతరంగ సౌందర్యానిక, బాహ్య సౌందర్యానిక? బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యతనిస్తారు. చూడండి, అందుకే ఈరోజు ఎన్ని బ్యూటీ పార్లర్లు అండి. చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఏమొచ్చేసాయి? బ్యూటీ పార్లర్లు. చిన్న చిన్న ఊర్లో కూడా బట్టల షాపులు. కొంతమంది వాళ్ళు సంపాదించే సంపాదన అంతా దేనికోసం ఉపయోగిస్తారంటే వాళ్ళ మేకప్లకే సరిపోవట్లేదంట. ఒక ఆవిడ నెల శాలరీ మొత్తం అంటే ఆవిడ బట్టలకి ఆవిడ మేకప్కే సరిపోతాయంట. నెలకి 50,000 సంపాదిస్తుంది మరలా ఆవిడ. అంటే బాహ్య సౌందర్యానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారో చూడండి. నా బుద్ధి ఎలా ఉంది, నా సుగుణం ఎలా ఉంది, అసలు దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు నాలో ఉన్నవా లేవా అని ఆలోచించకుండా ఈ లోకం దృష్టిలో ఘనముగా ఎంచబడేటువంటి బాహ్య సౌందర్యానికే ప్రాముఖ్యతనిస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మనుషుల దృష్టికి విలువైంది ఏంటి? మన బాహ్య సౌందర్యం. కానీ దేవుని దృష్టికి విలువైనది ఏంటి? మన అంతరంగ స్వభావం. అంటే పైన చెప్పినటువంటి సుగుణాలు, లక్షణాలు ఏ స్త్రీలో ఉంటావో ఆ స్త్రీ దేవుని దృష్టికి గొప్పది, విలువైనది. మనం దేవుని ఎదుట గొప్పవారిగా కనిపించడానికి ప్రయత్నం చేయాలే కానీ మనుషులు ఏదో పొగడాలని, మనుషులు ఏదో మనకి మార్కులు వేయాలని మనుషుల కొరకు ఈ బాహ్య రూపాన్ని మనం ఏం చేయకూడదు? లక్ష్య పెట్టకూడదు. అంటే అందంగా ఉండడం తప్ప, మంచి బట్టలు కట్టుకోవడం తప్ప అంటే తప్పని నేను అనను. కానీ మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వవలసింది దేనికంటే సుగుణాలకి, దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలకి.